కరెంట్ అఫైర్స్ అనేది చాలా వరకు కూడా ఏంటి అనంటే, చాలా ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే లైక్ కొంతమంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ గురించి అంతగా తెలియకపోవచ్చు. సో, అలాంటి స్టూడెంట్స్‌కి మనం మెరిట్ మైండ్స్‌లో ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ అకాడమిక్ కెరియర్లో ఎక్కడో ఒకసారి చదువుకొని ఉంటారు 100% అనమాట. సో సోషల్ రూపంలో కానీ సైన్స్ రూపంలో కానీ ఏ స్టూడెంట్ అయినా సరే అదర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అకాడమిక్స్లో భాగంగా ఉంటాయి. సో అకాడమిక్తో సంబంధం లేని అంశం ఏదైనా ఉందంటే అది నిస్సంకోచంగా కరెంట్ అఫైర్స్ అనమాట. అండ్ రెండవది ఏంటనంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రిపేర్ కావాలి అండ్ మనకు ఎంత లైక్ 2 సంవత్సరాల ముందు ప్రిపేర్ కావాలా, ఎగ్జామినేషన్కి ఎంత ముందు ప్రిపేర్ కావాలి, ఇలాంటి అనేక అనుమానాలు అనేవి ఆస్పిరెంట్స్కు తెలుస్తూ ఉంటాయి. దీన్ని పక్కన పెట్టి లైక్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ పైన పెద్దగా ఫోకస్ చేయరు. సో మన మెరిట్ మైండ్స్లో ఏంటంటే చాలా సిస్టమేటిక్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఆస్పిరెంట్కు కేవలం ఇదిగో ఈ ఈవెంట్ జరిగింది ఇది చదువుకోండి అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ ఈవెంట్ని ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా 360 డిగ్రీస్ కోణంలో దాన్ని చూపిస్తామన్నమాట. సో ఈవెంట్ జరిగితే ఈవెంట్కు సంబంధం ఉండే ప్రతి అంశాన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఒక ఇయర్ వచ్చిందనుకోండి, ఆ ఇయర్లో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా ఆస్పిరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా భారతదేశంలో మనకు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. సో ఈ అవార్డును మోహన్ లాల్ అనే ఒక నటుడికి ప్రకటించినారు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఈ అవార్డు అనేది 1969లో ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇప్పుడు మనం 1969 అనే ఇయర్లో మన ఎగ్జామినేషన్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 14 బ్యాంకులను జాతీయం చేశారు ఆ సంవత్సరం. సో అంటే ఎకానమీని ఆ సంవత్సరం రిలేట్ చేస్తాం. అదేవిధంగా అదే సంవత్సరం నోబెల్ ఎకానమీ ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని అక్కడ లింక్ చేస్తాం. అదే సంవత్సరం ఇస్రో ఏర్పాటైంది. సో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనేది 1969లో ఏర్పాటైంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అది చెప్తాం. అదేవిధంగా భారతదేశంలో అణురియాక్టర్ ఏర్పాటైన సంవత్సరం అది. అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్కి సంబంధించిన ఇయర్లో మనకు ఆ సిలబస్కు సంబంధించిన రిలవెన్స్ ఏమున్నది. సో ఇట్లాంటివన్నీ కూడా అత్యంత సమగ్రంగా మనం క్లాసెస్ నిర్వహిస్తాం. ఇంత కాంప్రహెన్సివ్గా మరెక్కడ కూడా ఉండదు. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లలో అవర్స్ పైన లిమిట్ ఉంటుంది, మన దగ్గర అవర్స్ అనే దానిపైన పరిమితి లేదు. సో విద్యార్థులకు ఎంత ఉపయోగపడితే అంత చెప్పండి అని చెప్పడం. అండ్ మరోవైపు ఏంటనంటే మనమే ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థులైనా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా మ్యాగజైన్ కూడా ఇస్తూ ఉన్నాం అనమాట. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మ్యాగజైన్ సో వేరే వాళ్ళు రాస్తే అంత సమగ్రత ఉండదని చెప్పి నాతో అంటే ఫ్యాకల్టీతోనే ఆ మ్యాగజైన్ని కూడా రూపొందిస్తూ విద్యార్థులకు గరిష్ట స్థాయిలో ఉపయోగపడేలా తీర్చిదిద్దుతూ ఉన్నాం.